టీజీ టెట్ తెలంగాణ టెట్ 10వ తరగతి తెలుగు ప్రశ్నలు టెక్స్ట్ బుక్లోని మొదటి ప్రశ్న ఉడుగు అంటే అర్థం ఏమిటి క్రింది వానిలో ఉడుగు అంటే అర్థం ఏమిటి ఉడుగు అంటే అర్థం ఏంటంటే నశించు అని అర్థం నశించు ఉడుగు అంటే అర్థం ఏంటంటే నశించు అని అర్థం తర్వాత ప్రశ్న దయిత అంటే అర్థం ఏమిటి క్రింది వానిలో దయిత అంటే అర్థం ఏమిటి భార్య దయిత అంటే అర్థం ఏంటంటే భార్య తర్వాత ప్రశ్న భిక్ష పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించింది క్రింది వానిలో భిక్ష పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించింది క్రింది వానిలో మానవ స్వభావానికి సంబంధించింది మానవ స్వభావానికి భిక్ష పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించింది అంటే మానవ స్వభావానికి సంబంధించింది పరీక్షల్లో ఇతివృత్తాలు అదేవిధంగా ప్రక్రియలు కూడా అడుగుతారు అన్నమాట ఇతివృత్తాలు అదేవిధంగా ఏ ప్రక్రియకి సంబంధించింది తర్వాత ప్రశ్న నగర గీతం పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించింది క్రింది వానిలో నగర గీతం పాఠ్యాంశం అనేది ఏ ఇతివృత్తానికి సంబంధించింది సామాజిక స్పృహకు సంబంధించింది ఇది సామాజిక స్పృహ అనే ఇతివృత్తానికి సంబంధించింది నగర గీతం పాఠ్యాంశం అనేది తర్వాత ప్రశ్న భూమిక పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించింది క్రింది వానిలో భూమిక పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకు సంబంధించింది క్రింది వానిలో కథానిక గజల వచన కవిత పీఠిక సరైన సమాధానం పీఠిక భూమిక పాఠ్యాంశం అనేది పీఠిక ప్రక్రియకు సంబంధించింది తర్వాత ప్రశ్న జీవన భాష్యం పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకు సంబంధించింది క్రింది వానిలో జీవన భాష్యం పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకు సంబంధించింది గజల్ ప్రక్రియకు సంబంధించింది గజల్ ప్రక్రియకు సంబంధించింది జీవన భాష్యం పాఠ్యాంశం అనేది ఇతివృత్తాలు అదేవిధంగా ప్రక్రియలు కూడా చదువుకోవాలి నీట్గా తర్వాత ప్రశ్న వీరభద్ర విజయం ఎవరి యొక్క రచన క్రింది వానిలో వీరభద్ర విజయం వీరభద్ర విజయం ఎవరి యొక్క రచన క్రింది వానిలో బమ్మెర పోతన యొక్క రచన ఇది వీరభద్ర విజయం అనేది భోగిని దండకం కూడా బమ్మెర పోతన యొక్క రచన తర్వాత ప్రశ్న అగ్నిధార రుద్రవీణ ఎవరి యొక్క రచన క్రింది వానిలో అగ్నిధార రుద్రవీణ దాశరథి కృష్ణమాచార్యుల యొక్క రచనలు ఇవి అగ్నిధార రుద్రవీణ అనేవి దాశరథి కృష్ణమాచార్యుల యొక్క రచనలు తర్వాత ప్రశ్న పల్నాటి వీర చరిత్ర ఎవరి యొక్క రచన క్రింది వానిలో పల్నాటి వీర చరిత్ర అనేది ఎవరి యొక్క రచన శ్రీనాథుడి యొక్క రచన ఇది పల్నాటి వీర చరిత్ర అనేది శ్రీనాథుడి యొక్క రచన శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనే బిరుదు కూడా ఉంది శ్రీనాథుడికి తర్వాత ప్రశ్న సౌరి అనగా అర్థం ఏమిటి క్రింది వానిలో సౌరి అనగా అర్థం ఏమిటి విష్ణువని అర్థం విష్ణువు అని అర్థం సౌరి అనగా అర్థం ఏంటంటే విష్ణువని అర్థం ఇవి 10వ తరగతి పాఠ్యాంశం ఆధారంగా తయారు చేసిన ప్రాక్టీస్ బిట్స్ తెలంగాణ టీజీ టెట్ థ్యాంక్ యూ